ఉన్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది? వీళ్ళందరికి ఏమొస్తుంది? మాకు వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుందని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. లేకపోతే ఏంది డ్రామా అంతేంది? ఇప్పుడు ఎటుపోయిందండి? ఇప్పుడు ఉన్నా పోలీస్ ఏది? అమ్మ అడగండి ప్లీజ్, వాళ్ళు అడగండి. ఇప్పుడు నన్ను అడుగుతున్నాను, నేను ఇక్కడే నించుంటా, వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చిండు. అది తెలియదండి నాకు, అది తెలియదు ఎక్కడ తీసుకెళ్ళి. మీనాక్షి మ్యామ్ కి అయితే మేము చెప్పడం జరిగిందండి, బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంత వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము. ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు. వేం నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే, ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు. మన ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు. కానీ కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమెను ఇబ్బంది పెట్టచ్చు. కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి, నేను అదే చెప్తున్నా. ఎటు చేసి ఎక్స్టార్షన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం. నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని. నా కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు.